రాజన్న కోడలపై రాజకీయం చేస్తున్నారన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. కోడెలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. తిప్పాపూర్ గోశాలను ఆదివారం రోజున సందర్శించిన అనంతరం ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్లక్ష్య వైఖరి కారణమని, తాము అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎప్పుడూ రాజకీయం చేయలేదని, చేసే తప్పంతా చేసి ఎదుటివారిపై బురద జల్లేలా ప్రయత్నిస్తున్నారని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఒక్కో రైతుకు 2 కోడెలు ఇవ్వవలసిన నిబంధనలు తుంగనలు తొక్కి మంత్రి సురేఖ తన సిఫార్సు లెటర్పై గీసుకొండ రాంబాబు అనే వ్యక్తికి 60 కోడెలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 60 కోడెలలో 49 కోడెలు మాయమయ్యాయని అన్ని పత్రికలు, టీవీలో, ఛానల్లో వచ్చినప్పటికీ దీనికంతటిపై ఎందుకు విచారణ జరపలేదని సందర్భంగా ఆయన అడిగారు. మంత్రి చేసిన నిర్వాహకం వల్ల డిసెంబర్ 1వ తేదీ నుండి కోడెల పంపిణీ ఆపితే 500 ఉండవలసిన స్థానంలో 1300కు చేరాయని సందర్భంగా ఆయన అడిగారు. అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలని స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలు లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారని, వెటర్నరీ డాక్టర్లు మాత్రం సరియైన పోషకాహారం అందక చనిపోతున్న విషయాన్ని ధృవీకరించినట్లు లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. జూన్ 15వ తేదీ నుండి ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేశారని, రాజధాని సన్నిధికి ప్రతినిత్యం 20,000కు పైగా భక్తులు వస్తుండగా కనీసం వారికి సరియైన వసతి సౌకర్యాలు కూడా లేవని, గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించి భక్తులు మూర్ఛపడిపోతున్నా పట్టించుకోవడం లేదు అని ఆయన సందర్భంగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా కోడెల సంరక్షణపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, పొలాస నరేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, జోగిని శంకర్, ముద్రకోల వెంకటేశం, నేతలు నరాల దేవేందర్, వెంగాల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది పరిశీలించడానికి. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 కోట్లు ఇచ్చుంటే ఇది జరగకపోయి ఉండని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు, కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే, బురద జల్లి మన వారే మొదలుపెట్టి బురద జల్లి ఏదో ఎదుటి మీద బురద జల్లి మేమే ఇది చేస్తుండే ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండనో ప్రథమ ముద్ద ఎవరంటే దేవాదాయ శాఖ మంత్రి బాగుతారు. తద్వారా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు మే వరకు ఒక్కటి కూడా మరి దాన్ని అప్రమత్తమై మరి దాని మీద ఈ కోడలు పంచిపోవడము మరి రెగ్యులర్గా వచ్చే విధానంలో మళ్ళీ 1250, 1300 కోడలు ఇక్కడ జమ అయ్యి ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిన విషయంతో ఇవాళ ఈ కోడలు చనిపోవడానికి కారణం, మాల్న్యూట్రిషన్ చనిపోవడానికి కారణం. ఆలోచించాలి కదా రాజకీయం ఎవరు చేస్తుందని. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ గుడికి 30 ఎకరాలు తీసుకున్న వాస్తవమా కాదా? ఇలా మీరు చేపడతానే అభివృద్ధి ఏదైతే మీరు ప్లాన్ చేస్తుండ్రో మరి ఆ ప్లాన్ ప్రకారము ఇవాళ అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందా లేదా అని ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించాలి ఇలా ఎమ్మెల్యే గారు.